असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear students, see the convergence test. The given problem, summation n is equal to 1 to infinity cubed root of n cube plus 1 minus n. So ఇది కన్వర్జెన్స్ కాదా మనం రెక్టిఫై చేయాలి. ఆల్రెడీ we know that p test, you see the given problem is, you say un that is equal to cube root of n cube plus 1 minus n. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, దీనిలో ఏం చేస్తాం, ఎన్ క్యూబ్ అనేది కామన్ తీసుకోండి. అంటే వి ఆఫ్ ఎన్ కనుక్కోవాలి. ఫస్ట్ ఏంటి, వి ఆఫ్ ఎన్. వి ఆఫ్ ఎన్ అంటే ఏంటి మనకు చూడండి, ఇక్కడ ఎన్ క్యూబ్ అనేది అంటే ఎన్ క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ క్యూబ్ రూట్, ఓకే, మైనస్ ఎన్. దీంట్లో ఎన్ క్యూబ్ అనేది కామన్ తీసామనుకోండి. ఓకే, ఎన్ క్యూబ్ 1/3 1 ప్లస్ 1 ఎన్ క్యూబ్ మైనస్ ఎన్. ఓకే, ఈ 1/3 దీనికి కూడా ఉంటుంది. సో యుఎన్ ఈజ్ ఈక్వల్ టు 3కి 3 క్యాన్సిల్ అయితే ఎన్. ఓకే, 1 ప్లస్ 1/n క్యూబ్ 1/3 మైనస్ ఎన్. దీనిలో ఎన్ కామన్ తీస్తే ఏమొస్తుంది, 1 ప్లస్ 1/n క్యూబ్ హోల్ పవర్ 1/3 మైనస్ ఎన్ కామన్ తీస్తే 1. ఓకే, దీనికి మనం ఫార్ములా ఉంది ఒకటి. ఓకే, ఏంటంటే చూడండి, ఎన్ మనకు 1 ప్లస్ 1/n క్యూబ్ హోల్ పవర్ 1/3 అంటే ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే దీన్ని 1 ప్లస్ 1/3/1/n క్యూబ్ ప్లస్ 1/3 మైనస్ 1/2 1/n పవర్ 6 అప్ టు సో ఆన్ మైనస్ ఎన్ రాసుకోవచ్చు. అంటే ఏమి, ఈ వాల్యూ ఫస్ట్ 1 ప్లస్ ఈ వాల్యూ ఇంటూ ఇక్కడ ఉన్నది ఏదైతే ఉంది 1/n క్యూబ్ ప్లస్ 1/3 మళ్ళీ 1/3 మైనస్ 1/2. ఓకే, ఎన్ స్క్వేర్ హోల్ క్యూబ్ 1/6 అవుతుంది. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ 1 ప్లస్ 1/3 1/n క్యూబ్ ప్లస్, ఓకే, ఎల్సిఎం 3 1 3 3 1 3 3లో తీస్తే ఏమొస్తుంది, -2. ఏమొస్తుంది ఇది, -2. 1/3 -2/3 1/n పవర్ 6 minus n. That is equal to n 1 plus 1/3 1/n cube plus into minus ఆల్రెడీగా ఇక్కడ 2 ఉంది కదా, బై 2 అలా యాజిటీస్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఈ 2 క్యాన్సిల్, ఇది ఏమొస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ 1/9 1/n పవర్ 6 మైనస్ n. ఓకే, దీనిలో మనం దట్ ఈజ్ ఈక్వల్ టు
దీనిలో n కామన్ తీసేస్తే n కామన్ తీయండి. 1 ప్లస్ 1/3 ప్లస్ 1/n³ మైనస్ 1/9 n⁴ మైనస్ 1 డాట్ మైనస్ 1 మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ n ఇంటూ దీనిలో ఏం కామన్ తీయచ్చు 1/n² కామన్ తీయచ్చా బై n³ కామన్ తీయండి. n³ ఇక్కడ n³ కామన్ తీస్తే ఏమొస్తుంది ఇంకా 1/3 మైనస్ 1/9 n². సో ఇక్కడ n క్యాన్సిల్ 1/n² 1/3 మైనస్ 1/9 n². ఓకే, సో కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ v of n. సో v of n equal to 1/n². ఆల్రెడీ వీ నో దట్ p టెస్ట్ 1/np అంటే p అనేది 2 కదా, ఇక్కడ కంపేర్ చేస్తే p టెస్ట్ n ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ మనకు స్క్వేర్ ఉంది అంటే p ఈజ్ ఈక్వల్ టు 2. p ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి ఇక్కడ 2. ఓకే, p ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ద ఇక్కడ 1 కన్నా ఇది గ్రేటర్ దేనే కదా, 1 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఈజ్ కన్వర్జెన్స్. ఈజ్ కన్వర్జెన్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి u of n. ఓకే, కన్వర్జెన్స్. నెక్స్ట్ u of n బై v of n ఫైండ్ అవుట్ చేయాలి. u of n ఏమొచ్చింది మనకు 1/n² 1/3 మైనస్ 1/9 n² హోల్ డివైడెడ్ బై 1/n². సో 1/n² క్యాన్సిల్, 1/n² క్యాన్సిల్. సో లిమిట్ ఇన్ఫినిటీ పెట్టేస్తే లిమిట్ n tends to infinity u of n by v of n దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ n ప్లేస్లో ఇన్ఫినిటీ పెట్టండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇన్ఫినిటీ పెడితే 0 అవుతుంది, నీకు ఎంత వస్తుంది 1/3 వస్తుంది. 1/∞² అంటే 1/∞ అంటే 0. ఓకే, సో n 1/3 వచ్చింది మనకు. సో కాబట్టి 1/3 ఈజ్ ద కన్వర్జెన్స్. సో కదా, కన్వర్జెన్స్ ఇలాగా చేసుకోవాలి మనం. ఓకే, కన్వర్జెన్స్ అంటే ప్రతి ప్రాబ్లమ్ ఇలాగానే చేసుకోవాలి. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అనదర్ ప్రాబ్లం. టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఇచ్చిన ప్రాబ్లం వెంటనే ఏమనుకోవాలి, un అనుకోండి. ఏమిది √n² + 1 మైనస్ √n² - 1 n² + 1 మైనస్ n² - 1. ఎప్పుడైతే మనకి ఇలా రూట్స్ ఇస్తాడో అప్పుడు మనం ఏం చేయాలంటే రేషనలైజ్ చేయాలి. ఏం చేయాలి ఇక్కడ రేషనలైజ్ అంటే తెలుసు కదా మనకు. ఏం చేస్తాము, √n² + 1 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ √n² - 1 బై √n² + 1 ప్లస్ √n² - 1 రేషనలైజ్ చేస్తున్నాం. దాట్ ఈజ్ ఈక్వల్ టు a - b ఇంటూ a + b, a² - b² డివైడెడ్ బై n² + 1 ప్లస్ √n² - 1. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది మనకి ఇక్కడ n² + 1 మైనస్ n² + 1
divided by square root of n square plus 1 plus root of n square minus 1, that is equal to minus n square plus n square cancel, 1 plus 1 2. వీటిలో ఏం చేస్తారు, n స్క్వేర్ కామన్ తీయండి, 2కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే n బయటకు వచ్చేస్తుంది, మనకి ఏమొస్తుంది రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n స్క్వేర్. ఇది కూడా అంతే సేమ్, రూట్ ఆఫ్ 1 మైనస్ 1 బై n స్క్వేర్, 1 బై n స్క్వేర్, 2కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే n వచ్చేస్తుంది. సో ఇక్కడ vn ఈజ్ ఈక్వల్ టు ఏమి, ఇక్కడ vn ఈజ్ ఈక్వల్ టు 2 బై n, అంటే 1 బై n కంపేర్ చేసుకోండి, అంటే ఏమి ఇక్కడ 1 బై n. ఓకే, ఇక్కడ పీ టెస్ట్ ఉంది కదా మనకు, పీ టెస్ట్ ఇక్కడ ఏమున్నట్టు ఇక్కడ 1 కదా, అంటే పీ టెస్ట్లో ఏమొస్తుంది, పీ ఈజ్ ఈక్వల్ టు 1. పీ ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్గా 1 వచ్చింది అనుకోండి, ఏమిది డైవర్జెన్స్ ఈజ్ ఏమిది డైవర్జెన్స్. పీ ఈజ్ ఈక్వల్ టు మనకు పీ టెస్ట్ ఉంది కదా, పీ టెస్ట్ ఫార్ములా ఏమి 1 బై n పవర్ పీ. పీ అంటే ఏమి ఇక్కడ మనకు 1 ఉన్నట్టు, సో డైవర్జెన్స్. లేదా 1 కన్నా ఎక్కువ ఉంటే కన్వర్జెన్స్ అయ్యేది, అంటే 2 కానీ 3 కానీ 4 కానీ ఇలా అయిందనుకోండి పీ అనేది, అప్పుడు దాన్ని కన్వర్జెన్స్ అయ్యేది. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ డైవర్జెన్స్. ఓకే, నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ వీఆర్ సబ్స్టిట్యూట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un బై vn కనుక్కోవాలి. అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, ఓకే, un బై vn అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఏముంది మనకి ఇక్కడ un ఈజ్ ఈక్వల్ టు ఏం మనకు రూట్ ఆఫ్, అంటే ఇది వేసుకోవచ్చు మనం, అది 2 బై n రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ n స్క్వేర్, 1 బై n స్క్వేర్ హోల్ డివైడెడ్ బై vn. vn అంటే ఏమి ఇక్కడ మనకు 1 బై n, 1 బై n. ఓకే, ఏమొస్తుంది ఇది 1 బై n, un బై vn. ఈ n అనే టర్మ్ పైకి వస్తుందా మనకి, ఇది ఏమొస్తుంది మనకి, ఇది పైకి వచ్చేస్తుంది, అంటే ఈ n క్యాన్సిల్ అవుతుంది, n క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 బై, ఓకే, 1 ప్లస్ 1 బై n స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1 బై n స్క్వేర్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి 1 బై ఇన్ఫినిటీ, ఇక్కడ 1 బై ఇన్ఫినిటీ అంటే 0 అవుతుంది. ఇన్ఫినిటీ పెడితే ఇంక రూట్ 1 వస్తుంది, రూట్ 1 వస్తుంది, లేదా రూట్ 1 వస్తుంది, 1 ప్లస్ 1 2 అవుతుంది కాబట్టి, సో 2 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కదా, ఇది ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో కాబట్టి మనకి ఏమైంది, ఇది డైవర్జెన్స్ అనమాట. ఓకే, ఈజ్ డైవర్జెన్స్, ఏమిది డైవర్జెన్స్, un ఈజ్ ద డైవర్జెన్స్. ఓకే, డైవర్జెన్స్ వచ్చింది కదా, ఇక్కడ ఒకవేళ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకో మనకు కన్వర్జెన్స్ అనలేము. ఓకే, ఒకవేళ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింటే మనకి ఏమయ్యేది, అది కన్వర్జెన్స్ అయ్యేది కాదు. సో కాబట్టి డైవర్జెన్స్ అయింది. ఓకే, ఇలాగా మనం రూట్స్ వచ్చి ఇట్లా రేషనలైజ్ చేసి మనం vn కనుక్కోవాలి, vn చెక్ చేయాలి, తర్వాత మనకి un బై vn కూడా మనం కనుక్కోవాల్సి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్స్, ఇది అనదర్ ప్రాబ్లం. సో గివన్ un ఈజ్ ఈక్వల్ టు ఏమి, ఇక్కడ మనకు un ఈజ్ ఈక్వల్ టు 1 బై n స్క్వేర్ n ప్లస్ 2 బై n ప్లస్ 3 హోల్ పవర్ n. సో ఆల్రెడీ ఇక్కడ v అనేది వాడే ఇచ్చాడు కాబట్టి దీన్ని v అనుకుంటారు. ఓకే, v అంటే 1 బై n పవర్ p అలాగా. ఓకే, కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు vn ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిన అక్కడ 1 బై n స్క్వేర్. ఓకే, ఇక్కడ p టెస్ట్ ఉంది కదా మనకు, p టెస్ట్ ఏమి 1 బై np కదా, p ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు 2 ఉంది. సో కాబట్టి ఇట్ ఈస్ ద కన్వర్జెన్స్, ఈజ్ ద కంపారిజన్ వీ హ్యావ్ ద, దిస్ ఈజ్ ద కన్వర్జెన్స్.
ఓకే, ఒకవేళ 0 కానీ లేదా 1 కానీ లేదా 1 బిలో ఉంటే మనకి ఏమైపోయింది, డైవర్జెన్స్ అనేది ఇన్ఫినిటీ వచ్చిన డైవర్జెన్స్ ఇది. సో కాబట్టి ఇది ఏమిది, కన్వర్జెన్స్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, యూఎన్ బై విఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. యూఎన్ అంటే ఏంటుంది మనకి ఇక్కడ, 1/n² n+2/n+3 హోల్ పవర్ n డివైడెడ్ బై 1/n². సో 1/n² 1/n² క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ కూడా సబ్స్టిట్యూట్ చేయండి అట్లా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇదేమిది, n+2 హోల్ పవర్ n బై n+3 హోల్ పవర్ n. ఓకే, దీనిలో n అనేది కామన్ తీసుకోండి. దాట్ ఈజ్ ఈక్వల్ టు n అనేది ఫస్ట్ కామన్ తీయాలి. n అనేది కామన్ తీస్తే 1+2/n హోల్ పవర్ n. ఇక్కడ n ఉంది కాబట్టి n కామన్ వస్తే దానికి కూడా వచ్చేస్తుంది. బై n పవర్ n 1+3/n. అంటే ఇక్కడ కామన్ తీయడం అంటే ఏంటి, ఇక్కడ 1 అనుకుంటారు. కామన్ తీస్తే n లేదు కాబట్టి డినామినేటర్లో వేసుకోవాలి. సో ఇది క్యాన్సిల్ అవుతుందా, డైరెక్ట్గా ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఓకే, కామన్ తీసి హైయెస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది కామన్ తీసి సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఇంకేం మనకు, దాట్ ఈజ్ ఈక్వల్ టు మనకి దీనికి ఫార్ములా ఉంది కదా మనకు. ఇక్కడ ఏదైతే ఉందో మనకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1+a/x హోల్ పవర్ x అంటే ఏమి, e పవర్ a. ఓకే, లిమిట్స్లో ఫార్ములా అది. సార్ ఏ ప్లేస్లో ఏముంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి e పవర్ 2 బై ఇది e³ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇది క్యాన్సిల్ అయితే 1/e. సో 1/e ఈజ్ ద 1/e అనేది కూడా ఏమొస్తుంది మనకి, 1/e అనేది ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కదా, ఇది నాట్ ఈక్వల్ టు 0. సో ఈజ్ కన్వర్జెన్స్, ఈజ్ కన్వర్జెన్స్. ఓకే, ఇలాగ మనం చేసుకోవాలన్నమాట. ఓకే,